తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ ఉపాధ్యాయులందరూ పూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం ప్రధాన మన న్యాయమైన డిమాండ్ల గురించి ఈరోజు ఇక్కడ మనం నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయిపోయింది. అయినా కానీ ఇంతవరకు నిమ్మకు నీరెత్తినట్టు ఇంతవరకు ప్రధాన డిమాండ్లను నెరవేర్చామని ఇప్పుడు ఎలక్షన్ల టైంలో మాట ఇచ్చారు, కానీ హామీ ఇచ్చారు, హామీని మర్చిపోయారు. ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది కానీ ప్రధాన డిమాండ్లను నెరవేర్చడం లేదు. వెంటనే మనకు వెంటనే పిఆర్సీ నివేదికను విడుదల చేయాలి. అలాగే 51% ఫిట్మెంట్ కి సంబంధించి దాన్ని సుధా త్వరలోనే విడుదల చేయాలని మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మనకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ఆర్డీఏలను కూడా ఇంతవరకు చేయలేదు. అలాగే మోడల్ స్కూల్లో ఉపాధ్యాయులకు సంబంధించి వర్తింపు చేస్తానని జీవో నెంబర్ 10 వర్తింపు చేస్తా అని చెప్పారు. అది కూడా ఇంతవరకు విద్యాశాఖలో విలీనం చేయాలి. ఆ జీవో నెంబర్ 10 ప్రకారం, అలాగే జీవో నెంబర్ 190 ప్రకారం అమలు చేసిన అర్హులందరికీ బదిలీ ఉత్తర్వులను అమలు చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు విద్యార్థులందరూ వచ్చారు. ఇంతవరకు మౌలిక వసతులు ప్రభుత్వం కల్పించలేదు. ఇప్పుడు ఈ జూలై మొదటి వారాల్లోనే ర్యాంకు విడుదల చేసి మౌలిక వసతులు కల్పించే విధంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వాన్ని మన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మనకు డిఎస్సి 2008కి సంబంధించి ఉపాధ్యాయులకు 12 నెలల వేతనం చెల్లించాలని, అలాగే వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని మా తెలంగాణ ఉపాధ్యాయ సంఘం ఈరోజు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తుంది. దీనికి మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిశీలించాలని కోరడం. అలాగే సంబంధించి అధికారుల దృష్టికి కానీ ఈ న్యాయమైన డిమాండ్లను అధికారుల దృష్టికి కానీ సంబంధిత ప్రభుత్వ పెద్దల దృష్టికి కానీ తీసుకువెళ్తానని, ఎల్లవెల్లా మీ వెంట ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు.